హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీ పావని సాయి. మొత్తానికి మా బావగారు హల్దీ చూసేసారు, పెళ్ళికొడుకు ఫంక్షన్ కూడా చూసేసారు. ఇప్పుడైతే పెళ్లి కోసం స్టార్ట్ అయిపోయామన్నమాట. అమ్మాయి వాళ్ళ ఇంటి దగ్గర పెళ్ళి అనమాట. అక్కడ చెయ్యిపోయేది వాగ్దేవి మా సిస్టర్. ఇంకా సగం దూరం వెళ్ళాక పాపం సాయంత్రం కదా అందరికి ఆకలేసేస్తుంది అని చెప్పేసి మా మావయ్య గారు అండ్ మా బావగారు అండ్ మా బావ అందరూ కలిసి కిందకి వెళ్ళి సమోసాలు అవి తీసుకొచ్చారనమాట. బట్ యాక్చువల్లీ నాకు ఆలు సమోసా అంటే నచ్చదు కాబట్టి నేను మిర్చి బజ్జీ చెప్పాను. మా మావయ్య వెళ్తున్నారని చెప్పేసి నా కోసం మిర్చి బజ్జీ తెచ్చారని తినేసానమాట. తిన్నాక ఆ దారి మొత్తం కొండలే గైస్, కొండల మధ్యలో ఉంది దారి. చూస్తుంటే చాలా బాగా అనిపించింది అనమాట. చల్లగా కూడా ఉన్నది, చీకటిగా కూడా ఉన్నది. ఎందుకంటే మేము వెళ్ళేసరికి ఈవినింగ్ అయిపోయిందనమాట. ఎక్కడ లేట్గా వెళ్తామో అనుకున్నాం, లేట్గానే వెళ్ళాము. మేము వెళ్ళేసరికి అక్కడ ఎంట్రీ కూడా స్టార్ట్ అయిపోయింది. మంచిగా డీజే బాక్స్ పెట్టుకొని అలా తిప్పుతూ తీసుకొచ్చారనమాట. మా నాన్నకి స్టార్టింగ్ ట్రబుల్, వన్స్ స్టార్ట్ చేస్తే మాత్రం డ్యాన్స్ ఎరగదీసేస్తారు. చూసారా ఎంత మంచిగా ఎంజాయ్ చేస్తున్నారో. మార్నింగ్ నుంచి వీళ్ళంతా పెళ్ళికొడుకు ఫంక్షన్ దగ్గర మొత్తం పనులు చేసుకుంటూ ఉన్నారు. ఇక్కడికి వచ్చేమో ఎంజాయ్ చేస్తున్నారనమాట. ఇదంతా అయిపోయాక మా బావగారు ఎంట్రీ అయిపోయాక రెడీ అవ్వడానికి రూమ్కి వెళ్ళిపోయాం అనమాట. అందరినీ రెడీ చేసి నేను రెడీ అయ్యేసరికి నాకు ఓపిక లేదనిపించింది. అందుకని నిల్చొని కూడా వీడియో తీసుకునే ఇంట్రెస్ట్ నాకు లేదనమాట. అందుకని కూర్చొని ఒక క్లిప్ తీసేసుకున్నాను. ఇంకా అలా కిందకి వెళ్ళేసరికి మా చిన్నత్తేమో మా బావకి తినిపిస్తూ ఉన్నారనమాట. నేను ఇది చూసి మా అత్తయ్య దగ్గరికి వెళ్ళి, అత్తమ్మ చూసారా చిన్నత్త బావ ఎలా ఉన్నారని చెప్పేసానంటే మా అత్తమ్మ నాకు కలిపి పెట్టారు. సో ఇదంతా అయిపోయాక స్టేజ్ దగ్గరికి వెళ్ళేసరికి పెళ్లి కొడుకుని పెళ్లి కూతుర్ని పక్కన పెట్టేసి మరి మా ప్రీతికి ఫోటోషూట్ చేస్తున్నారు ఫోటోగ్రాఫర్, చూడడానికి బాగుందని. ఇంకా ఆ తర్వాత మా బావగారిని ఆట పట్టించాము. అక్క హాయ్ వేసుకో. అదే నాకు అర్థం కావట్లే. బావగారు అక్కకి భయపడుతున్నారా? నిద్ర వస్తుంది మార్నింగ్ యాంగిల్. పెళ్ళి అన్నాక ఆ మాత్రం సరదా ఉండాలి కదా. ఇంకా మొత్తానికి వచ్చేసరికి బ్రదర్స్ అండ్ ఒక్క కజిన్ అందరూ కలిసి సేమ్ అవుట్ఫిట్స్ తీసుకున్నారు. ఫోటో దిగేటప్పుడు మా అక్కని పక్కన నిల్చోబెట్టేశారు గైస్. మాకు చాలా బాధగా అనిపించింది. ఇంకా మేము ఊరుకుంటామా, నేను మా సిస్టర్ మా వదిన మేమందరం కలిసి మా బావగారిని పక్కన పెట్టేసి మరి మా అక్కతో ఫొటోస్ దిగామన్నమాట. అక్కడ కూడా అదే చెప్తున్నాను, మేము పడినా పడకపోయిన వీడియోలో మా బావగారు పక్కన నిల్చున్నారు, అది మాత్రం పడాలి అని చెప్పాను. ఇంకా మొత్తానికి ఆ రోజు మా చిన్నక్క బర్త్డే కాబట్టి నైట్ సెలబ్రేషన్స్ అనమాట. అన్నీ అయిపోయి పైన రూమ్కి వెళ్ళి పడుకున్నాం గైస్. తిరిగి లేచి వచ్చేతలకి పెళ్ళి మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇంకా కేక్ కటింగ్ కోసమే లేచామన్నమాట. నాకు అనిపించింది నిద్రపోవడానికి పెళ్ళికి వచ్చినట్టుంది కానీ పెళ్లి చూడడానికి వచ్చినట్టు లేదు అనిపించింది అనమాట. ఫుల్గా నిద్రేసేసి లేచాక నా ఫేస్ చూడండి ఎలా ఉందో. ఇంకా లేచేసరికి 2:30, 3 అయిపోయింది అనమాట. ఇంకా 5కి అందరం రిటర్న్ అయిపోయాము. చూసారా మా వారు నిద్రపోతున్నారు అనుకుంటున్నారు కదా, లేదు నేను మాట్లాడగానే మళ్ళీ లేచేసారనమాట. అదే అక్కడ మాట్లాడుకుంటున్నాం. మొత్తానికి ఇంటికైతే రిటర్న్ అయిపోయాం అనమాట. దారిలో నేను ఈవినింగ్ ఎలా ఉందో సరిగ్గా చూసానో లేదా అని చెప్పేసి మళ్ళీ ఒకసారి ఆ నేచర్ అంతా అలా చూసుకుంటూ ఇంటికైతే వచ్చాం. ఇది వాళ్ళు మన వీడియోస్. ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బై. సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీ పావని సాయి.